చిన్నప్పుడు దురదగుంటాకు ఫ్రెండ్స్ ఒంటికి రాస్తారని భయానికి అల్లంత దూరాన్ని వెళ్ళి దాక్కునే వాళ్ళం కదా. అలానే మా అమ్మ అయితే కాకరకాయ వండుతానని చెప్తే నేనైతే కాతలు లేకుండా భోజనమే డుమ్మా కొట్టేదాన్ని. కానీ పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చాక చాలా కూరలు ఆటోమేటిక్గా అలవాటు చేసేసుకుంటాము. ఆడవాళ్ళం పెళ్ళైతే భలే సర్దుకుపోతాం కదా. మా అత్తయ్య వండే కాకరకాయ ఉల్లికారం కూర రుచి చూశాక అప్పటి నుంచి ఇప్పుడు వరకైతే డుమ్మా కొట్టలేదు. ఈ ప్రాసెస్లో వండుకుంటే ఎక్కువ చేదు ఉండదనమాట. కాకరకాయ ముక్కల్ని గుండ్రంగా కోసి దానిలో పులిపైన మజ్జిగని కొంచెం ఉప్పు పసుపు వేసి మజ్జిగ ఇంకెంతవరకు ఉడకబెట్టుకోవాలి. ఉల్లికారం కోసం అయితే చున్నిల్లి జీలకర్ర అల్లం ఎండు కొబ్బరి ఎండిమిర్చిలా మీరు చూస్తున్నవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోండి. కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపులు ఫస్ట్ అయితే కాకరకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై అయ్యాక ఉల్లికారం కూడా యాడ్ చేయండి. కొంచెం టైం పడుతుంది. అలా మంచిగా ఫ్రై అయ్యాక చివర్లో కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. చిటికెడు పంచదార కానీ బెల్లం కానీ వేస్తే ఎక్కువ చేదు ఉండదు అనమాట. కరివేపాకు కొంచెం వేస్తే మంచిగా సువాసనతో కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, తెలుస్తుంది. ఉంటాను, బాయ్.